నేను మొన్నే చెప్పా. కీలకమైన తీర్పులు తొందరగా ఇచ్చేసి ఎళ్ళాలనుకుంటున్నారు గవాయి గారు. అందుకనే ఆయన వద్దని కేంద్ర ప్రభుత్వం అడ్డుపడ్డా గూడా ట్రిబ్యునల్స్‌కి సంబంధించి తీర్పు ఇచ్చేశారని. అది ప్రభుత్వానికి వ్యతిరేకం. అట్లాగే రాష్ట్రపతులు, గవర్నర్ల వ్యవహారంలో తీర్పు ఇచ్చేశారు. తద్వారా అదేమో కేంద్ర ప్రభుత్వానికి ప్రయోజనకరమైంది. అట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు ఇక ఆయన రిటైర్మెంట్ అవుతున్నారు. దేశానికి ఎంత చేయగలనో అంతా చేశానన్న పూర్తి సంతృప్తితోనే పదవి విరమణ చేస్తున్నానంటూ గవాయి గారు చెప్పుకొచ్చారు. 4 దశాబ్దాల పాటు న్యాయవాదిగా, న్యాయమూర్తిగా పనిచేసిన నేను ప్రయాణం ముగింపులో మళ్ళీ న్యాయ విద్యార్థిగానే వెళ్తున్నానన్నారు. ఏదైతే బీఆర్ గవాయి శుక్రవారం చివరి పందెనం. దీంతో సంప్రదాయ వీడ్కోలు ధర్మాసనాన్ని సెరమోనియల్ ఏర్పాటు చేశారు. ఇందులో సీజేఐతో పాటుగా నూతన సీజేఐగా నియమితులైన జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తి జస్టిస్ కె వినోద్ చంద్రన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ గవాయి తన అనుభవాలను పంచుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. సాయంత్రం సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన వీడియో కాల్ కార్యక్రమంలో కూడా సీజేఐ మాట్లాడారు. మీ అందరి ప్రసంగాలు, మీ సెంటిమెంట్లు అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణ, సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ కవితలు విన్న తర్వాత నా గొంతు భావోద్వేగంతో నిండిపోయింది. పూర్తి సంతృప్తితో నేను ఈ కోర్టు గదిని పెడుతున్నాను. అందరికీ కృతజ్ఞతలు అని న్యాయాధికారులు, సీనియర్ యువ న్యాయవాదులతో కిక్కిరిచిన కోర్టు గదిలో చీఫ్ జస్టిస్ చెప్పుకొచ్చారు. ఎందుకంటే శని ఆదివారాలు సెలవు. 23కి ఆయనది క్లోజ్ అనమాట ఆదివారం. కాబట్టి ముందు వర్కింగ్ డే శుక్రవారం లాస్ట్ కాబట్టి ఆ రోజుతో ఆయన రిటైర్మెంట్ నిన్నటితో శుక్రవారంతో అందుకనే వీడ్కోలు సందేశం ఇచ్చారు.